ఇప్పుడు దొంగ స్వాములు అంటే ఎవరో చెప్పేది కాదు. ఉత్తరాఖండ్‌లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంటే ఉంది. అది దైవభూమి అంటాం. అట్లాంటి చోట అనేక పుణ్యక్షేత్రాలను అనేక మంది దర్శనాలకు వెళ్తా ఉంటుంటారు. అంత ప్రాశస్త్యం ఉన్నటువంటి ప్రదేశంలో ఆ స్వామీజీలుగా అకస్మాత్తుగా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కాశీకెళ్తాం. ఎవరో వచ్చేసేసి మన దగ్గరికి కొంచెం అన్నం పెట్టించండి, లేకపోతే గనక ఇదిగో నీకు పూజ చేస్తాను రమ్మనమంటుంటారు. మనం గనక ఈ సినిమాల్లో చూపెట్టేట్టు దేవుడే స్వామీజీ రూపంలో వచ్చాడనుకుంటే గనక మన దగ్గర జేబులు ఖాళీ చేసేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే ఆ విషయం చెప్తారు. ఓ రూ. 10 ఇచ్చి పంపించండి లేకపోతే అని చెప్పేసేసి. అలాంటి సిట్యుయేషన్ మనం 10 ఇస్తే చాలదంటారు, 100 అంటారు, 1000 అంటారు. అట్లాగా విచిత్రంగా ఉంటది. ఇంకా అసలు అక్కడ గుళ్ళల్లో అయితే మరీ విచిత్రంగా ఉంటది. దర్శనం చేసుకోవడానికి 500 అడుగుతాడు. లోపలికెళ్ళిన తర్వాత ఇంకో రూ. 1000 ఇమ్మంటాడు. చేతిలో ఉన్నది మొత్తం పీక్కుంటుంటారు. మీ చేతిలో క్యాష్ కనబడిందంటే పీకేసుకుంటుంటారు. అది అక్కడ ఉన్న విచిత్రమైంది. ఇది పక్కన పెడితే ఈ ఫేక్ బాబాలు ఉత్తరాఖండ్‌లో రోహింగ్యాలు బాబాల అవతారం ఎత్తారట. అలాగే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్ళు కూడా బాబాల అవతారం ఎత్తి బతికేస్తున్నారట. ఆపరేషన్ కాలనేమి అనే పేరు పెట్టి ఈ స్వామీజీల హిందువుల సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఎవరు ఒరిజినల్ స్వామి, ఎవరు దొంగ స్వాములని తెలిస్తే 40 మంది దొంగ స్వాములని తేలారట.